అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోని 17 నుండి 20 వచనం వరకు. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెళ్ళవచ్చును, ఇతని యొద్దను వాడిగల కొడవలు యుండును. మరి ఒక దూత బలిపీఠం నుండి వెళ్ళవచ్చును. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలు గల వారిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమని ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణముకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరం పట్టణంలో కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. చదవబడిన వాక్యంలోని ఎత్తబడిన సంఘం పరలోకానికి చేర్చబడిన తర్వాత ఆ సంఘాన్ని తీసుకుని మరల యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి 7 ఏళ్ల శ్రమలో మహాశ్రమలు కలుగు చేసినటువంటి ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వాడిని తుత్తునీలుగా చేయడానికి భూమి మీదకి తీసుకుని వస్తారు, తన సైన్యాన్ని వెంట పెట్టుకుని. అయితే బలిపీఠం నుండి మరొక దూత వచ్చింది. ఆ బలిపీఠం మీద వచ్చినటువంటి దూత అగ్ని మీద అధికారం కలిగి ఉన్నది. ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేల్ ప్రజల శ్రమలో మహాశ్రమలు కలిగి చేసినటువంటి 10 మంది రాజులు 7 రాజ్యాల వారిని యేసుక్రీస్తు ప్రభువారు తన సైన్యమైనటువంటి దూతలు ఏ విధంగా సంహరిస్తారన్నది మనకి ఈ వచనం చెప్పబడుతుంది. అంటే 7 ఏళ్ల శ్రమలో మహాశ్రమలు పెట్టినటువంటి ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వారిని కొడవలంటే కత్తితోని, అగ్నితోని, క్షామంతోని, ఉగ్రతలు కూడా ఒకేసారి ఆ మహాపట్టణమైనటువంటి బబులోను పట్టణం మీదకి వచ్చి ఆ బబులోను పట్టణం సర్వనాశనం ఒకే దినాన అయిపోతుంది. ఇంతకీ ఈ మహాబబులోను పట్టణం ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలంలోని మనం ఇది వరకు చెప్పుకున్నాం. అదే అమెరికా దేశం అని. ఈ అమెరికా దేశానికి ఇలాగ ఉగ్రత ఒకే దినాన్న క్షామము, కరువు, ఖడ్గము, అగ్ని, ఇది ఉగ్రతలు ఒకేసారి రావడం మూలంగా అదంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇది చూసినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా నెత్తి నోరు కొట్టుకుంటాయి. ఇంత మహాపట్టణం, ఇంత కీర్తి ప్రతిష్టలు పొందుకున్నది, ఇంత వర్తగా వాణిజ్యం చేసినటువంటి ఈ పట్టణం గతి ఒక్క దినాన్నే నాశనం అయిపోయిందేటి అని చెప్పి ఆ కోయబడినటువంటి ఆ ద్రాక్ష పండ్లే ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల యొక్క సమూహము ఆ మహాబబులోను పట్టణం. ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే 7 ఏళ్ల శ్రమల్లోని ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు శ్రమలో మహాశ్రమలు కలుగు చేశారో వాళ్ళని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని వచ్చి వాళ్ళని నామ రూపాలు లేకుండా సంహరిస్తారు. అదే ఈ వచనం ద్వారా మనకు చెప్పబడుతుందని, ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.